అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పాపంపేట ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా గత 15 రోజుల నుంచి ఈ స్థలాలు ఆక్వై చేస్తున్నారని చెప్పేసి పరిటాల సునీతమ్మక్క గారి మీద, పరిటాల కుటుంబం మీద ఆరోపణ చేస్తున్నారు. పాపంపేట ప్రజలకు ఒకటే చెప్తున్నాను, పరిటాల సునీతమ్మక్క గారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ప్రజల కోసము ఏదైనా కూడా సాధించి ప్రజల కోసమే అన్ని రకాలుగా సేవలు అందించే భావన కలిగిన వ్యక్తి పరిటాల సునీతమ్మక్క గారు. గత 15 రోజుల నుంచి కబ్జాకు పాల్పడినారు. వాళ్ళు ఎవరు జీపీ చేపించుకున్నారు. జీపీ చేపించుకున్న వాళ్ళకిను పరిటాల కుటుంబానికి సంబంధం ఉందని చెప్పేసి వైసీపీ నేత తోపుదప్పి ప్రకాష్ రెడ్డి గారు ఆరోపణిస్తున్నారు. చూడయ్యా ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీతమ్మక్క గారు ఎల్లవేళలా ఎప్పుడు ప్రజల కోసమే పనిచేసే ఏకైక నాయకురాలు పరిటాల సునీతమ్మక్క గారు. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. వారు ఏనాడు కూడా ప్రజల కోసమే పనిచేసే గారి, ప్రజలు సొమ్ముతో పీడించి ప్రజల కోసమే ఏదైనా చేయాలని ఆరాటపడే వ్యక్తులు పరిటాల సునీతమ్మక్క గారు. అటువంటి వ్యక్తిని మీరు ఆరోపించడం కరెక్ట్ కాదు. అది కాక ప్రజలందరినీ కూడా భయభాంతులు చేస్తున్నారు. పాపంపేటలో ఉన్న ప్రతి ఒక్కరిని భయభాంతులకు గురి చేసి లబ్ధి చెందాలా, లబ్ధి చేకూర్చుకొని లబ్ధి పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు. అబద్ధము. 24 hours వెళ్ళ ఆమె తడుపులు తట్టి మరీ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మీరు అపార్థం చేసుకోకుండా ఎప్పుడూ కూడా మీరు పరిటాల సునీతమ్మక్క గారిని అడగచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు ఆమె మీకోసమే పనిచేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా మన పరిటాల సునీతమ్మక్క గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 18 మధ్య కాలంలో కూడా పాపంపేటలో ఇదే తారా మసీద్ దగ్గర 4.5 ఎకరా ఒక సమస్య వస్తే ఆమె కూడా ప్రజలు ఆమె దగ్గరికి వచ్చి ప్రజలందరూ ఇలా వివరించుకుంటే ఆమె కూడా అది వాళ్ళు జినేని ఎవరున్నారు ఏం కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఏదో సెటిల్మెంట్ చేసే రకంగా పెద్ద మనుషులు ఎవరో సమక్షం కుట్టించి వాళ్ళు కూడా సెటిల్ చేసి రిజిస్టర్ చేయించిన బాధ్యత కూడా మన పరిటాల సునీతమ్మగా తీసుకున్నారు. అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు ఆరోపించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి కూడా ఏమంట మాట్లాడుతున్నారంటే 6 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకు ఇది తీసుకున్నారని చెప్పి చెప్తారు. 6 కోట్లు తీసుకోవాల్సిన అవసరము పరిటాల సునీతమ్మక్కకి లేదు, మరి పరిటాల కుటుంబానికి లేదు. కేవలం ఎవరు రిజిస్టర్ చేయించారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వసూలు చేసి ఆలోచన చేసి ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కనుక్కోండి. ప్రజలందరికీ కనుక్కొని ప్రజల కోసమే ఎవరు చేశారు, ఏం చేశారు, ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా చెప్తారు. అది ఆలోచన లేకుండా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కూడా కాదు. అందుకే మీ పాపంపేట ప్రజలందరికీ కూడా తెలియజేసినవి ఏమంటే మీరు భయపడద్దండి. ఎప్పుడు కూడా ఎల్లవేళలా పరిటాల సునీతమ్మక్క గారు, పరిటాల కుటుంబము ప్రజల సేవ కోసమే, ప్రజల కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం పరిటాల కుటుంబము. మీరు ఎప్పుడైనా వచ్చైనా సరే మీరు పరిటాల సునీతమ్మక్క అక్క మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేసి మాకు న్యాయం చేయండి అక్క అని చెప్పి అడగండి, తప్పు లేదు. కానీ ఎవరో చెప్పిన మాటలు విని మీరు భయాందోళనకు గురి చేసి మీరు భయపడద్దండి, ఇంకొకరిని భయపడిచ్చే రకంగా చేయొద్దండి. ఎప్పుడు పరిటాల కుటుంబం మీకు అండదండలుగానే ఉంటుందని తెలియవచ్చు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి అందులో విద్యారణనగర్ తారా మసీద్ దగ్గర 106 రెండో లీటర్లో పరిటాల సునీతమ్మక్క గారు 6 కోట్లు వసూలు చేశారన్నారు. కానీ అక్కడ కేవలం 3 కోట్లకే జనాలతో మాట్లాడి అది కూడా అంత కూడా వసూలు కాలేదు. 2,68,00,000 మాత్రమే వసూలైంది. అందులో కూడా తారా మసీదు ఫ్రీగా చేసినారు, 2-3 స్థలాలు కూడా ఫ్రీగా చేసినారు. అందులో కూడా అక్కడ వసూలైంది కేవలం 2,68,00,000 మాత్రమే. అది కూడా సుబ్రహ్మణ్యం, చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అన్ని కూడా అతనికి A to Z కూడా ముట్ట చెప్పడం జరిగింది. ఈ 6 కోట్లు అనడం అవాస్తవం. ఈ విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాల్సిగా కోరుతూ, పరిటాల సునీతమ్మక్క గారు ₹1 కనీసం కాఫీ కూడా తాగలేదు. దాంట్లో వసూలైంది కేవలం 2,68,00,000 మాత్రమే. 3 కోట్ల మాట్లాడింటే అందులో కూడా 32 లక్షలు ఇంకా వసూలు కాలేదు. అందులో కూడా మసీదు కొంతమందికి ఫ్రీగా కూడా చేసేయడం జరిగింది. అంతేగాని 6 కోట్లు ఎక్కడా వసూలు కాలేదు. ప్రజల్ని ఏ రోజైనా ఆ వీధిలోకి వచ్చి ఏ నాయకుడైనా అందులో కూడా పార్టీలకి అతీతంగా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. సునీతమ్మక్క ఆ రోజు ఒకటే మాట చెప్పింది, మనకి పార్టీలకు అతీతంగా కూడా వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కూడా రిజిస్టర్ చేయండి, ఎవరు వేగంగా రిజిస్టర్ చేయకుండా ఉండొద్దండి, అందరూ చేసి ఇచ్చడం జరిగింది. ఈ అమౌంట్ను కూడా సుబ్రహ్మణ్యం గారికి అందజేయడం కూడా జరిగింది. గత 20 రోజుల నుంచి పాపంపేట సేవ్ అని చెప్పి అని అంటున్నారు. కానీ ఇవన్నీ అవాస్తవాలు. వాళ్ళ లీడ్ కాపాడుకోవడానికి ఇవన్నీ
జనం ప్రస్తావనలోకి తెచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పుడు కూతలు. మరియు కూడా విద్యారణ్య నగర్ 4 ఎకరాల 20 సెంట్లు ఆ రోజు బోర్డులు బాతుంటే మీరు ఎవరిని బోర్డులు బాధిద్దని చెప్పి మమ్మల్ని నిలబెట్టిన ఘనత మన పరిటాల సుంతమ్మక్క గారిదే. పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే కుటుంబమే కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎన్నో కోట్లు గడించింది అది ఇది అని. అవి ఆ వాస్తవాలు ఎక్కడున్నాయో తీసుకురండి, మేము కూడా దానికి సిద్ధం. తీసుకొని ఉంటే ప్రతి ఇండ్లు ఉంది, ప్రతి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా కలిసి అడగండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా ప్రజలైతే ఎవరు కూడా భయపడద్దండి. ఎవరిని ఏ ఇండ్లు పీకరు, ఏ స్థలము తీసుకోరు. వాళ్ళు కూడా ప్రతిదీ ఆలోచన చేసి మన కుటుంబం లాగే కదా అని చెప్పి ఆలోచన చేసే కుటుంబం మన పరిటాల కుటుంబం. కానీ ఎన్నో బురద జల్లుతూ వాళ్ళ మీద ప్రతిదీ ప్రకాష్ రెడ్డి లీడ్ తీసుకొని చేస్తున్నాడు. ఇవైతే గిన అన్ని అవాస్తవాలు. మేము కూడా నిన్న కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినారు 39 టీవీకి. ఇదైతే వాళ్ళకి అసలు ఏమీ తెలియదని చెప్పి కూడా దాన్నన్నా చూసి సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ? మీరు అన్ని లీడ్ తీసుకొని చూడండి, ఎవరు ఏం చేసినారనేది తెలుస్తుంది కదా. ఊరికే ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రెస్ అంతా మీడియా అంతా చక్కర్లు కొట్టించుకుంటూ ఏదో పరిటాల కుటుంబం ద్రోహం చేసింది, నాశనం చేసింది అన్నట్లు ప్రజలకు వివరించి చెప్తున్నారు మీరు. ఇవన్నీ వాళ్ళవన్నీ అవాస్తవాలు, తప్పుడు కూతలు. ఎవరు కూడా నమ్మద్దండి. పరిటాల కుటుంబం ప్రజల కోసం, మన కోసం ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇంటి దగ్గర కూడా రానిచ్చి మీ పత్రాలు కానీ ఏవి కూడా ఇవ్వద్దండి. వాళ్ళే బ్రోకర్లు, వాళ్ళే రియల్ ఎస్టేటర్లు. వాళ్ళు చేసే పనులన్నిటిని కూడా ఈరోజు వాళ్ళ కుటుంబం పైన దొబ్బుతున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. మా విద్యారణ్య నగర్లో ప్రతి ఇంటికి వచ్చి కూడా చెప్పింది. మొన్న పడగొట్టినారన్నారు, అది 3 రోజుల క్రితం పోయినాము. 3 రోజుల క్రితం పోతే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు కలెక్టరు వాళ్ళు చేసింటే ఇవన్నీ పరిటాల సుంతమ్మ గారే చేసినారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవాలు ఎక్కడున్నాయో మాకు చూపేలా, లేదంటే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని కానీ మేము ఆ వాస్తవాలు చెప్పే వరకు కూడా ఇడిచిపెట్టే వాళ్ళం అయితే కాదు. ఈ సభాముఖంగా కూడా మేము సవాల్ విసురుతున్నాం. పరిటాల కుటుంబం పైన ఊరికే బురద తలితే ఊరికే ఉండే ప్రసక్తే లేదని కూడా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం తప్పు చేసినారో చూపియండి. చూపించి ప్రతిదీ కూడా అణువున మీరు పరిశీలన చేస్తున్నారు. దాంట్లో ఏమీ కూడా లేదు, మీరు అనుకున్నంత ఏమీ లేదు. వాస్తవాలు కనుక్కొని మాట్లాడాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను. ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా పరిటాల కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడి ఏదన్నా కానీ మీకు సమస్య ఉన్నా చెప్పుకుంటే అక్క తీరుస్తుందని కూడా ఈ సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పాపంపేట ప్రజలకి పరిటాల కుటుంబం ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, ఇక్కడ గత వారం రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ స్టేట్ ఇండియాలోనే జరగని అవినీతి ఇక్కడ జరుగుతుందని చెప్పి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి, ఎవరో వెంకట్ అనే వ్యక్తి జీపీ చేపించుకుంటే అది పరిటాల కుటుంబానికి ఏం సంబంధము? మరి అలాగైతే అదే జీపీ హోల్డర్లో ఆయన సుభాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన వైసీపీ పార్టీలో కూడా పనిచేస్తున్నట. మరి అయితే మీ జగన్మోహన్ రెడ్డికి నీకు కూడా సంబంధం ఉన్నట్లే కదా. కులం అనేది అన్ని పార్టీల్లోనూ ఉంటారు. రెడ్లు కావచ్చు, చౌదరులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు. కులాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయినా నువ్వేదో నీ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ ప్రజలకి లేనిపోని కల్లిబొల్లి మాటలు చెప్పి పరిటాల కుటుంబం అయినా ఏదో కొద్ది వృద్ధాలని చెప్పి చేస్తున్నావు. ఇక్కడ పాపంపేట సేవా సమితి అని ఒకటి పెట్టుకున్నారంట. అది పాపంపేట సేవా సమితి కాదు, ప్రకాష్ రెడ్డి సేవా సమితి అని పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని అతనికి ఇవ్వడానికి ఈ సమితి ఏదో పెట్టుకున్నారు. దాంట్లో కేవలం పాపంపేట ఇంత 360 ఎకరాలు కబ్జా చేస్తున్నారని చెప్తున్న ప్రకాష్ రెడ్డి గారు, మరి ఈ 365 ఎకరాల్లో కనీసం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్లు ఎవరుండరా? మరి అంతా ఆ సమితిలో వైసీపీ లీడర్లేనా? అంటే అది పాపంపేట సేవా సమితి కాదు, ప్రకాష్ రెడ్డి సేవా సమితి కోసం పెట్టుకునేది. కాబట్టి దయచేసి పాపంపేట ప్రజలకి మరొకసారి తెలియజేయడం ఏమంటే, మీకు ఏదన్నా అన్యాయం జరిగింటే పరిటాల కుటుంబం ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోవచ్చు. అక్క మాకు ఈ అన్యాయం జరిగిందంటే అక్క రెడీగా మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
అంతేగాని ప్రకాష్ రెడ్డి మాటల్లో నమ్మి మీరు మోసపోద్దండి. ఇక్కడ వైసీపీ నాయకులే కబ్జాకి తెరలేపినారు. వాళ్ళ పేరు చెప్పుకొని మీతో డబ్బులు దన్నుకోవడానికే ఈ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పాపంపేట ప్రజలందరూ పోయి పరిటాల కుటుంబం దగ్గరికి పోయి అక్క మాకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా పరిటాల కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం లీడర్లు కానీ అందరూ మీకు సపోర్ట్గా మేము వస్తాం. అంత తప్ప మీరేం భయపడొద్దండి. మీ భూములకి మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా. నా పేరు బాణకోట రామాంజనేయులు. హిందూపురం పార్లమెంటు సాధికారత కుమ్మర సాధికారత కన్వీనర్గా పనిచేస్తుండా. అదేవిధంగా పాపంపేటలో మాజీ వార్డు నెంబర్ మా వైఫ్. మా పాపంపేట గురించి చెప్పడానికి ప్రకాష్ రెడ్డికి ఆ పాపంపేటలోకి అడుగు పెట్టడానికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజు 2009లో రాప్తాన్ నియోజకవర్గం సపరేట్ అయిన రోజుల్లోనే మా పరిటాల సుంతమ్మ అప్పుడు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13-12లో అప్పటికే తారా మసీద్ అనేది 4.5 ఎకరా ఎవరో వచ్చి మేము చేసుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జేసీబీలు అన్ని పెట్టిన తర్వాత మేము మా కార్యకర్తలను అయితేమి మా లీడర్లను అయితేమని పరిటాల సుంతమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులే మమ్మల్ని ఉసిగొలిపి మమ్మల్ని పోండి మీరు అక్కడ అడ్డుకోనండి, జేసీబీలని అడ్డుకొని జేసీబీలని ఇంటికి పంపించే వరకు మీరు కదలొద్దండి, రోడ్డు మీదే ఉండని చెప్పిన ఘనత పరిటాల కుటుంబాన్ని. ఈ ప్రకాష్ రెడ్డి ఎవరయ్యా? ప్రకాష్ రెడ్డి 2019 నుండి 24 వరకు నువ్వు ఏమి గుడ్డి గురానికి పొళ్ళు దోముతున్నావా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఈరోజు పాపంపేట ప్రజలకి ఏమీ తెలియకోకుండా ప్రజలకి భయాందోళనకి మీ కార్యకర్తలు అయితే మీ నాయకులు అయితే మీరైతేమి గురి చేస్తున్నారు. పరిటాల కుటుంబం పండుగ చేసుకునే కూడా అవకాశం లేకోకుండా ఇచ్చారు అని ఒక నాయకుడు అన్నాడే. వాళ్ళ నాయన కాలం నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. నువ్వు చేతగాని దద్దమ్మ, వాళ్ళు కాదు చేతగాని దద్దమ్మ, నువ్వు చేతగాని దద్దమ్మ. నువ్వు అదే తారా మసీద్ సందులోనే మైన్ రోడ్డుది భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ రోజు మా నాయకుల ద్వారా పరిటాల సుంతమ్మ కాళ్ళ వేళ్ళబడితే పార్టీలకు అతీతంగా రిజిస్టర్ చేసిన ఘనత పరిటాల కుటుంబానికి. పరిటాల కుటుంబమే కంబళ్ళు ఉంటారు దేశమంతలక్క. నువ్వు ఈ జిల్లాని విడిచిపెట్టి నియోజకవర్గాన్ని విడిచిపెట్టి నారా లోకేష్ కూడా 6,000 కోట్లకి అమ్మినారు. దారాదత్తం చేసి నారా లోకేష్కి పరిటాల సుంతమ్మ కుటుంబానికి భాగాలు ఉన్నాయన్నావు. అది నిరూపించు దద్దమ్మ. నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే ఈరోజు నువ్వు 2019 నుండి 24 వరకు ఏం చేసావా? నువ్వు ఏం చేసావంటే ఒకటే చేసావు. అదే రాజా ఓట్ల ఎదురుగా బిల్డింగ్లు పలగొట్టే మీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పోయినారు? ఆ రోజు అడ్డుకోనొచ్చు కదా. మేము ప్రతిపక్షం అనుకోకుండా అధికార పక్షం అనుకోకుండా మేము ధర్నా చేసి నిలబెట్టాం 1 గంట సేపు. నువ్వు అది కూడా నీ చేత కాక మీ దద్దమ్మలు మీ లోకల్ లీడర్లు ఉన్నారే చేశారా? నాడు కానీ ఒకరు అడ్డుకునే అవకాశం ఇచ్చారా? లేదు. నువ్వు ఎక్కడున్నావు? బెంగళూరులో ఉంటావా? హైదరాబాద్లో ఉన్నావా? ఏం చేస్తున్నావు? గుడ్డి గురానికి పనులు దొమ్ముతున్నావా? అదే భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నావు? భాస్కర్ రెడ్డి నువ్వు చాలా ఉన్నాయి. నీవు కూడా మీ నాయన తరం నుంచి డబుల్ ఎంట్రీ చేసినావు. అవి కూడా ఉన్నాయి. అన్ని కట్టుకుపెడతాం. వాళ్ళే కాదు, ఇప్పుడు పాపంపేట సేవ్ పరిరక్షణ సమితి అనేవే పాపంపేట సేవ్ పరిరక్షణ సమితి కాదు, రెడ్డి పరిరక్షణ సమితి అని పెట్టుకుంటే దాన్ని పేరు మార్చావు. అంతేగాని నువ్వు వాళ్ళు జీబీ చేసుకుంటే వాళ్ళు వచ్చారు. నీకేమి చెప్పినారు? నువ్వు 900 ఎకరాలు అంటావు, 6,000 కోట్లు అంటావు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 20 ఎకరాలే అంటున్నారు. దాన్ని చూసి మాట్లాడండి. అంతేగాని లేనిపోనివి చెప్పి అందరినీ రెచ్చగొట్టండి. దయచేసి పాపంపేట ప్రజలకి విన్నవించుకుంటా, దయచేసి మీకేమన్నా ఉంటే పరిటాల కుటుంబం ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటుంది. ప్రకాష్ రెడ్డి మాదిరి ఇంట్లో దూరుకొని డోర్లు వేసుకొని మా కొడుకు లేడు మీకేం పని లేదా ఇంట్లో పని చేసుకోపండి అని రకం కాదు పరిటాల కుటుంబం. ఎల్ల వేళలా ఈ నియోజకవర్గంలో కాదు ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నా ఒక పేదల పక్షాన ఉండే పోరాడే వ్యక్తులంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిటాల రవీంద్ర తావు నుండి వచ్చింది. అది ఖచ్చితంగా అట్లే చేస్తున్నారు. దాన్ని దయచేసి ఒకటే చెప్తున్నాం, పాపంపేట ప్రజలు ఎవరు భయాందోళన చెందద్దండి. వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు అవడే ప్రారంభించారు. డబ్బులు పైసా మీద దేవు ఇంటికింత వసూలు చేయండి, ప్లాట్కింత వసూలు చేసి మేము కోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం అంటాడు. నువ్వు రాజా ఓట్లేదు ఏం పెట్టావా? నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నాడయా? కిష్టప్ప జడ్జి లాయరు అన్ని ఆయనే.
ఇప్పుడు నువ్వు ఏం చేసావు? నువ్వు ఆయనకు వసూలు చేసి ఆయన్ని మమ్మల్ని ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తానని అదన్నా లేదు, ఇది డబ్బులు ఇచ్చి ఏదో ఇతన్ని ఇట్లా మాఫీ చేసుకొని మా పార్టీలోనే ఉండేటట్లా ఆయన్ని చేసుకున్నావు. ఆయన సావుకారు అయినాడు, నువ్వు సావుకారు అయిండొచ్చు. ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇలా నువ్వు ఏ ఒక్కరితో నువ్వు సొంతంగా నువ్వు ఎమ్మెల్యే కదా, మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఉంటే పోటీ చేసావు, నువ్వు ఇంటికి పెట్టుకోలే 4 లక్షలు 5 లక్షలు. అదే పట్టాల కుటుంబం అప్పుడు నువ్వు 300 కోట్లు అంటావు, 3 కోట్లు 30 కోట్లు అంటావు, 170 కోటి 70 కోటి జరిగింది ఏడా ఈ దీంట్లో విద్యారంగంలో తారా మసీద్ దగ్గర. వాళ్ళ ఊరే పట్టాల కుటుంబం ఒకటే కాదు, కమిటీ వేసుకొని మేము లోకల్ పెట్టి చేశాం. దాన్ని బుద్ధి తెచ్చుకొని మేము ఖచ్చితంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.